లక్ష్మీదేవి చూపించిన దారిగుండా ముకుంద పూరీ జగన్నాథుని గర్భగుడి కింద ఉన్న ఆ చీకటి స్వరంగంలోకి అడుగుపెట్టాడు. దేవుడంటే నమ్మకం లేని ముకుంద ఇదంతా ఏదో ప్రాచీన కాలపు టెక్నాలజీ అని నమ్ముతూ తన డిటెక్టివ్ గ్యాడ్జెట్స్తో ఆధారాలు వెతుకుతున్నాడు. స్వరంగం చివర ఒక పురాతనమైన రాతి పీఠం ఉంది. ఆ పీఠం మీద వినాయకుడు దత్తాత్రేయుడు చెప్పినట్లుగా బ్రహ్మ పదార్థం అనగా కృష్ణుడి గుండె దాచి ఉన్న ఆ చెక్క పెట్టె ఉంది. ముకుంద చేతులు వణుకుతుండగా ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించాడు. కానీ దానికి ఎలాంటి తాళం లేదు, అది తెరుచుకోవడం లేదు. తన దగ్గర ఉన్న టూల్స్తో దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించాడు ముకుంద. అప్పుడే వెనుక నుండి ఒక గంభీరమైన స్వరం, బలంతో తెరుచుకునేవి తలుపులు మాత్రమే నాయనా, తలరాతలు కాదు. ముకుంద ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు నుదుటున పెద్ద నామం పెట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చాడు అని ముకుంద తన లాజిక్తో అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ ముకుంద దగ్గరికొచ్చి ఆ చెక్క పెట్టెను సున్నితంగా తాకాడు. కృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్లేటప్పుడు ఒక పెద్ద అప్పు చేసి వెళ్లాడు ముకుంద. ఆ అప్పు తీర్చడానికే నేను కలియుగంలో ఇలా నిలబడి ఉన్నాను అన్నాడు. ముకుందకు ఏమీ అర్థం కాలేదు. అప్పు ఏంటి అని అడుగుతుండగానే ఆ ముసలివాడి స్థానంలో సాక్షాత్తు 7 కొండలవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించి ముకుందకు కనిపించకుండా అదృశ్యమైపోతారు. ముకుంద తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. కానీ స్వామి నిలబడిన చోట ఒక చిన్న ముడుపు మరియు ఒక రాగి ఆకు దొరికాయి. ఆ రాగి ఆకు మీద సూర్యభగవానుడి రథం చెక్కి ఉంది. అది ముకుందకి తర్వాతి ఆధారం ఎక్కడుందో దారి చూపిస్తోంది. ఆ దారి నేరుగా కోణార్క్ సూర్యదేవాలయానికి. సూర్యదేవాలయంలో ముకుంద ఎదుర్కొన్న ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో షేర్ చేసి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దే.